దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర 13వ భాగం. 12వ భాగంలో పరశురాముడు తన తల్లిదండ్రులకు సంస్కారాలు నిర్వహించడం కోసం తండ్రి శవాన్ని, తల్లిని కావడిలో మోస్తూ దత్తాత్రేయ స్వామి దగ్గరికి చేరుకుంటాడు. మిగిలింది తెలుసుకుందాం. తరువాత స్వామి ఉపదేశం చొప్పున పరశురాముడు అగ్నిని ప్రతిష్ఠించి శాస్త్రానుసారంగా పితృ సంస్కార కర్మ చేయసాగాడు. అప్పుడు రేణుకాదేవి ఒంటి నిండా ఆభరణాలు అలంకరించుకొని రామ దత్తాత్రేయులిద్దరినీ పిలిచి, నాయన్లారా, నేను భర్తతో కలిసి స్వస్థానానికి వెళ్ళిపోతున్నాను అంది. అది విని హృదయంలో పొంగిన శోక వేగం వల్ల బేలపడి చూస్తున్న పరశురాముడి వంక చూసి ఆ తల్లి గంభీర స్వరంతో ఇలా అంది: రామ, గురువుని, దేవతల్ని, బ్రాహ్మణుల్ని సేవించుకో, చేసిన ప్రతిజ్ఞను సఫలం చేసుకో. అలా పరశురాముణ్ణి ఉద్బోధించి ఇక ఆలస్యం చెయ్యకుండా చితికి నమస్కరించి అందరూ చూస్తుండగా చితిలో ప్రవేశించింది. ఆ తరువాత దత్తస్వామి ఆచార్యత్వంలో పరశురాముడు సోదరహితుడై తల్లిదండ్రులిద్దరికీ ఉత్తరక్రియలు పూర్తి చేశాడు. అప్పుడు వారి పైతృక కర్మకు సంతోషించిన రేణుక జమదగ్నులు ఆకాశంలో దేదీప్య విమాన విగ్రహులై సాక్షాత్కరించారు. వారిని దర్శించి నమస్కారాదులు చేసి ఆశీస్సులు పొందారా సోదరులు. ఆ తరువాత ఆచార్యులైన దత్తస్వామిని అర్చించి బ్రాహ్మణులకు స్వస్తివచనాలు చెప్పి వెంట వచ్చిన మునిజనులందరినీ సాగనంపి సోదరులను కూడా వెనక్కి పంపేశాడు పరశురాముడు. ఆ తరువాత తన తల్లి కడపటి మాటలు గుర్తు తెచ్చుకొని మహాక్రోధావేశ పరవశుడై తన ప్రతిజ్ఞను తీర్చుకునేందుకు దేశం మీద పడ్డాడు. మొత్తం 21 మార్లు భూమి నలుమూలలా తిరిగి క్షత్రియుణ్ణని తలెత్తిన వాడినల్లా నరికేసి భూమిని దాదాపు క్షత్రియరహితం చేశాడు. అప్పటికి హృదయం శాంతించి ప్రణీతా నదిలో స్నానం చేసి ఆయుధాలను కడుక్కొని తీరాన నిలబడి జరిగిందంతా సింహావలోకనం చేసుకున్నాడు. తాను ధర్మమే చేశాడు, కానీ ఆ చెయ్యటంలో తాను ప్రణీతా నదిలో కడుక్కున్నా పోనిది ఇంకా కొంత తన దగ్గర మిగిలిపోయిందనిపించింది. అది తలుచుకుని అతడు విచారించి ఏం చెయ్యాలా అని ఆలోచించాడు. వెనువెంటనే నిర్ణయం హృదయానికి స్ఫురించింది. దాంతో హృదయం తేలిక పడింది. అప్పుడతడు మళ్ళీ దత్తాశ్రమానికి వెళ్ళి స్వామిని సందర్శించి ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకుందామని నిశ్చయించుకుని సహ్యాద్రికి వెడుతూ ఉండగా దారిలో రేణుక జమదగ్నులు సాక్షాత్కరించారు. సంభ్రమంగా సాష్టాంగ వందనం చేసి చేతులు కట్టుకుని వినయంగా నిలబడ్డ ముద్దు బిడ్డను చూసి జమదగ్ని, రామా, నీ పనికి సంతృప్తి చెందాం, కానీ హింస వల్ల రావాల్సిన పాపం రానే వచ్చింది నీకు, కనుక అది పోయేందుకు యజ్ఞం చెయ్యి అన్నాడు. అది విని బ్రహ్మచారికి తనకు యజ్ఞం ఎలా కుదురుతుందా అని ఆలోచనలో పడి తికమక పడుతున్న పుత్రుణ్ణి చూసి రేణుకాదేవి ఇలా అంది: నాయనా, భార్య లేని నాకు యజ్ఞం ఏమిటి అనుకోకు, ఒక బంగారపు బొమ్మను భార్యస్థానంలో పెట్టుకో. ఆ విధానం ఒకటుంది. దత్తాత్రేయ స్వామిని ఆచార్యుడిగా వరించుకో, ఆయన అన్నీ చేయిస్తాడు. కశ్యపాదులను ఋత్విక్కులుగా పిలుచుకో, సంపూర్ణమైన దక్షిణలియ్యి, యజ్ఞం వైభవంగా నిర్వర్తించు. ఆ మాట విని సందేహం తీరి పరశురాముడు తల్లిదండ్రులకు సముచిత సపర్యలు చేశాడు. వారు అంతర్ధానం పొందారు. ఆ తరువాత తానింత హింసాపరుణ్ణయ్యానే అని చాలా పశ్చాత్తాపపడ్డాడు పరశురాముడు. చివరకు తల్లి తండ్రి కనిపించి కూడా తనకు పాపం అంటిందని ఖాయం చేశారు. మరి ఇలాంటి పాపిని దత్తాత్రేయ స్వామి శిష్యుడుగా పరిగ్రహిస్తాడో లేదో. ఆయన ఆశ్రమం పేరు ఏకవీరాశ్రమం. ఆ ఆశ్రమంలో నివసించే వారందరూ శాంతి నిధానులైన పరమ మహర్షులే. అలాంటి వారంతా పరమహింసకుడైన తనను చూసి ఎంత అసహించుకుంటారో కదా అని ఈ రకంగా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ అహింసా వ్రత పరాయణులై సర్వభూతాలకు అభయప్రదానం చేసి సాత్వికత పతాకాలుగా జీవితాలు గడుపుతున్న అక్కడి ఆశ్రమవాసులకు పరమ రాజసంతోనూ క్రోధంతోనో హింసా పరత్వంతోనూ క్రూరమై ఉన్న తన ముఖాన్ని చూపించడం ఇష్టం లేక ఆ పరశురాముడు పొదలచాటుగా నడిచి దత్తస్వామి దగ్గరికి చేరాడు. తీరా అంత చాటుగా తను వెడితే అక్కడ స్వామి దేవతలు, సిద్ధులు, మునులు, బ్రాహ్మణులు, భక్తులు నిండిన సభలో కూర్చుని ఉన్నాడు. ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ అసలు స్వామి దర్శనం దక్కుతుందని నమ్మకం ఏమిటి? అసలే తనలాంటి పాపికి ఆయన ఆచార్యత్వం అంగీకరిస్తాడా, అంగీకరించడా అని ఒక సందేహమాయే.
ఇప్పుడు తాను వెళ్ళి అడిగితే ముందు తల్లిదండ్రుల ఆజ్ఞ పాటించినట్లవుతుంది. దొరికిన స్వామిని వదిలిపెట్టుకుపోతే అది అటు తల్లిదండ్రులకు అపచారమే అవుతుంది, ఇటు శ్రీ గురుమూర్తికి అవమానం అవుతుంది. కనుక ఏమైతే అది అవుతుంది, సాయి దర్శనం చేయవలసిందే అని ఈ విధంగా నిర్ణయించుకొని ఒదిగి ఒదిగి ఒక పక్క నుంచి మెల్లగా నవ్వుతూ భయంగా స్వామి దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి నమస్కరించాడు. ఇతన్ని చూడంగానే స్వామి పరమానందపడి చెయ్యి పట్టుకుని దగ్గరగా తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఆ ఆదరణ చూసి పరశురాముడికి దుఃఖం మరింత ఎక్కువైంది. సహజమైన గాంభీర్యం చేత తన భావాన్ని అణుచుకొని ఏదో స్తుతి చెయ్యబోయాడు గాని అతని పెదవులు, కంఠము వణికి మాట గద్గదమైంది. అతని హృదయంలోని ఆవేదనను గ్రహించిన స్వామి సకల జగత్ సమ్మోహకమైన ఆనంద నిలయమైన తన చిరునవ్వుని వెలయించి ఇలా అన్నాడు: రామా, ఏమిటిది? నువ్విలా అయిపోతున్నావు? నువ్వు ఎవరివనుకుంటున్నావు? నువ్వు ప్రాకృత మానవుడి వలసలే కాదు, సామాన్య బ్రాహ్మణుడివి అంతకు ముందే కాదు. నువ్వు సాక్షాత్తు విష్ణువేనయ్యా, సాక్షాత్ విష్ణువువు. లోకంలో దుష్టులను సంహరించడానికి అవతరించావు, గుర్తు రావడం లేదా? పోనీ మేధావివి కదా, ఆలోచించు. నువ్వు విష్ణువువి కాకపోతే కార్తవీర్యుణ్ణి ఒంటరిగా చంపగలగడం ఎలా కుదురుతుంది? భూమి మీద ఉన్న ఇంతమంది క్షత్రియ వీరుల్ని నొసట చెమట చుక్క పొటమరించకుండా ఎలా చంపగలిగావు? నువ్వు విష్ణువువి అని చేతులు జోడించి, దేవా, నన్నెందుకు ఇలా పరీక్షిస్తావు? నేనేమిటి, విష్ణువేమిటి? ఈశ్వర సంకల్పం అలా ఉంది, ఆయన కృప నాపై ఉంది, అందువల్ల క్షత్రియుల్ని చంపగలిగాను. స్వామి, నన్ను గర్విని చేయకు. నేను గురువైన నీకు, దేవతలకు, సకల బ్రాహ్మణ కుటుంబాలకు బానిసను. దేవా, నేనిప్పుడు దేవర్షి పితృ తృప్తి సంపాదకంగా సమస్త పాపక్షయంగా ఒక మహాయాగాన్ని చేయబోనుకున్నాను. అది నీ సహాయం ఉంటే గాని జరగదు. మరొకరు సమర్థులు లేరు కనుక నీ సహాయాన్ని అర్థించడానికి వచ్చాను. పితృదేవతల ఆజ్ఞ చొప్పున నేను సంకల్పిస్తున్న ఈ యాగానికి నువ్వు ఆచార్యత్వానికి అంగీకరించి నన్ను కృతార్థుణ్ణి చేయవలసింది అని పలికి స్వామి చుట్టూ ముమ్మారు ప్రదక్షిణించి సాగిలపడి నమస్కరించాడు. దత్తస్వామి నోటికి నిండుగా నవ్వి, ఆ మాత్రానికి ఇంతెందుకయ్యా, అలాగే కాని అన్నాడు తేలిగ్గా. పరశురాముడెంతో సంతోషించి స్వామి అనుజ్ఞతో ఆ సహ్యాద్రి మీదే లోకోత్తరమైన యజ్ఞశాలను నిర్మించి కశ్యపాది మహర్షులను ఋత్విక్కులుగా నియమించుకొని శుభముహూర్తంలో యాగారంభం చేశాడు. ఒక పక్క దత్తాత్రేయ స్వామి, మరొక పక్క కశ్యప మహర్షి 1000 కళ్ళు పెట్టుకొని అనుక్షణం కనిపెట్టి ఉండగా యజ్ఞ కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా మహావైభవంగా నడుస్తున్నాయి. సమస్త క్షత్రియుల్ని జయించి భూమండలాన్ని మొత్తాన్ని గెలుచుకుని వచ్చిన పరశురాముడి యజ్ఞంలో వైభవానికి లోటేముంది? అక్కడ అన్నదానాలేమిటి, స్వర్ణదానాలేమిటి, ఇతర దానాలేమిటి గంగా ప్రవాహంలాగా జరగసాగినాయి. కొన్ని రోజులు గడిచేసరికి ఇక పుచ్చుకునేవారు దొరక్క వెతుక్కోవలసి వచ్చింది. ఇక దత్తస్వామి స్వయంగా ఆచార్యత్వం వహించిన యజ్ఞంలో తాము ఋత్విక్కులమయ్యామంటే అంతే చాలని మహర్షులంతా పొంగిపోతున్నారంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అలాంటి యజ్ఞంలో హవిర్భాగాలు అందుకోవడమే తమ భాగ్యమని దేవతలు స్వయంగా ప్రత్యక్ష రూపాలతో వచ్చి హవిస్సులు అందుకొని వెళ్తున్నారు. పరశురాముడి పుణ్యమా అని ఆనాటి సభలో ఉన్న సామాన్య మానవులంతా కూడా దేవతలందరినీ ప్రత్యక్షంగా చూశారు. ఋత్విక్కులే కాక ఆ యజ్ఞానికి సదస్యులుగా అనేక మంది మహర్షులొచ్చారు. ఆ వచ్చిన వారంతా సందు చిక్కినప్పుడల్లా వెర్రిగా దత్తాత్రేయ స్వామి చుట్టూ మూగి ఆయన ఉపదేశాలను చెవులు నిక్కబెట్టుకుని పరమ శ్రద్ధగా వింటూ ఉండేవారు. వారేమో నియమపాలనలంలో పరాకాష్ఠను పొందినవారు. స్వామి ఏ నియమము లేని అడ్డదిడ్డపు మనిషి. మరి ఈ మునులంతా ఆ వెర్రి బైరాగి చుట్టూ మూగి వదలరు. అదేమి చిత్రమో! పింగళ నాగుడు అనే మునికుమారుడికి ఆ యజ్ఞంలో చిన్న ఆర్తిజ్యం ఒకటిచ్చారు. అతను యువకుడు, పండితుడు, శివభక్తి కలవాడు, నిజాయితీ గల సాధకుడు, అన్నింటినీ మించి వినయశీలి. అతనికి పరిస్థితంతా చిత్రంగా కనిపించింది. అసలు ఈ యజ్ఞమే విచిత్రమైందిగా ఉంది. యజమాని బ్రహ్మచారి, అది చాలక అధర్వ్యుడు యతి. యతి అంటున్నారాయన్ని. ఏమి యతో ఏమి లోకమో! ఒక దండక కమండలాలు లేవు. ఒక కాషాయమే కట్టాలని నియమం లేదు. అంతెత్తున జటలు, బారెడు గడ్డాలు. పోనీ ప్రణవ స్మరంబైనా సరిగ్గా చేస్తున్నట్లు కనపడదు. ఇవాళేదో కాసేపు అనుష్ఠానమేదో చేసినట్టు కనిపించాడు అనుకుంటే
అంతలో పిల్ల మూకల్ని మోగేసుకుని వెర్రిహాస్యాలాడుతూ ఉంటాడు. ఇన్ని చేస్తే చేశాడు, చివరికి కుక్కల్ని ముట్టుకుంటాడు. ఇదేమి కర్మమో గాని ఇంతమంది మునీశ్వరులు స్మృతికర్తలున్నారు, స్నానం చెయ్యకుండా యజ్ఞశాలలోకి వస్తావేమయ్యా అన్న పాపాన పోరు కదా, పోయి ఆయన కాళ్ళు పట్టుకుంటారు. ఏది ఏమైనా ఆయన నవ్వినప్పుడు చూడాలి. ఆ నవ్వులో మాత్రం జగన్మోహినిని మించిన సమ్మోహకత్వం ఏదో ఉంది, ఖాయం. ఈ ముసలివారంతా అందుకు బుట్టలో పడ్డవారేనా? అయితే ఈ మునులు వాళ్ళు అనటానికి వీల్లేదు. నాకు తెలియని రహస్యమేదో అందులో ఉన్నదన్నమాటే. మందబుద్ధినై నేను అది గ్రహించలేకుండా ఉన్నానన్నమాట. తెలియనప్పుడు అడిగి తెలుసుకోవాలంతేగాని అతి తెలివి ఆలోచనలు చెయ్యరాదు. అయితే ఎవరిని అడగాలి, ఎవరినో ఎందుకు, ఆయన్నే అడిగితే అసలు విషయం స్పష్టంగా తెలుస్తుంది అని ఇలా ఆలోచించుకొని ఆ పింగళనాగుడు సమయం ఎప్పుడు దొరుకుతుందా అని వేచి చూడసాగాడు. ఒకనాడు స్వామి కృష్ణామలక వృక్షం కింద ఏకాంతంగా కూర్చున్నాడు. ఇది మంచి సమయమని పింగళనాగుడు తటాలున పోయి స్వామి కాళ్లకు మొక్కి దోసిలి పట్టి, అయ్యా నాకొక సందేహం ఉంది, తీర్చాలన్నాడు. చెప్పు అన్నట్లు తలూపాడు స్వామి. కూర్చోమని సైగ చేశాడు. అతను స్వామికి ఎదురుగా స్థిరాసనంలో కూర్చుని వినయంగా ఇలా అడిగాడు. అయ్యా, ఇలాంటి ప్రశ్న వేస్తున్నానని కోపగించకండి. తప్పుంటే క్షమించి దయతలిచి నా తప్పు దిద్దండి. వేదశాస్త్రాలే పరమ ప్రమాణమని చిన్నప్పటి నుంచి గురువులందరూ చెప్పారు. కాదన్న వారొక్కరూ కనిపించలేదు. ఆ వేదశాస్త్రాల్లో మనుష్యులకి 4 వర్ణాలని, 4 ఆశ్రమాలని, ఒక ధర్మ వ్యవస్థ నిర్ణయింపబడి ఉన్నది. ఇప్పుడు ఈ యాగంలో చేరిన మునీశ్వరులంతా కూడా ఆ ధర్మాన్నే అనుష్ఠిస్తున్నారు, దాన్నే ప్రవచిస్తున్నారు కూడా. మరి మీరేమో ఆ ధర్మానికి అచ్చం తలక్రిందులుగా వ్యవహరిస్తున్నారు. ఇటు యజ్ఞం చేయిస్తున్నారు, అటు పోయి కళ్ళు ముంత ఖాళీ చేసి వస్తున్నారు. పైగా ఆశ్రమంలో తమ గదిలో ఒక యువతి ఉందని ప్రతీతి. ఇదంతా చూడగా మీరు ధర్మం అంటే ఏమాత్రం లక్ష్యము గౌరవము లేనివారేమో అనిపిస్తోంది. అయితే మునీశ్వరులంతా కూడా మిమ్మల్ని గురువు కన్నా అధికంగా ఆరాధిస్తున్నారు. అదే నాకు అంతుపట్టని చిత్రంగా ఉంది. నాకు తెలియని ధర్మ సూక్ష్మం ఏదో ఉందనిపిస్తోంది. దయచేసి నాకది వివరించండి. అసలు మీరే వర్ణంలోకి, ఏ ఆశ్రమంలోకి వస్తారు? మీరే సాంప్రదాయం? సాంప్రదాయాన్ని మీకిచ్చిన గురువెవ్వరు? ఈ సాంప్రదాయం వల్ల మీకేమి సిద్ధి వచ్చింది? లోకంలో అందరూ ఆశ్రయిస్తున్న సాంప్రదాయాన్ని వదిలి మీరీ సాంప్రదాయాన్ని ఎందుకు గ్రహించారు? ఎవరెవరు ఏ ఏ సాంప్రదాయాన్ని అనుసరించడానికి అర్హులు? అయ్యా, దయతలిచి నా సందేహాలన్నీ తీర్చవలసింది. ఆ ప్రశ్న పరంపరలను విని స్వామి తల పంకించి గంభీర స్వరంతో ఇలా చెప్పసాగాడు. మునీంద్ర, నువ్వన్నది నిజం. వర్ణాలు 4, ఆశ్రమాలు 4, ఇదే సిద్ధాంతం. వేదమే ప్రమాణం, దాన్ని మించిన ప్రమాణం మరొకటి లేదు. అదంతే, దానికి తిరుగులేదు. కానీ వేదము అనంతమయ్యా. నాది 5వ ఆశ్రమం, ఇది కూడా వేద సిద్ధమే. చరాలని అచరాలని భేదం లేకుండా సమస్త జగత్తును చూస్తూ ఉంటాడో ఆత్మరూపంగా ఎవడు, వాడిది ఈ 5వ ఆశ్రమం. అరిషడ్వర్గాలను జయించి ద్వంద్వాతీతుడై సర్వభూతాలలోనూ తననే ఎవడు చూస్తూ ఉంటాడో వాడిది ఈ పంచమాశ్రమం. తెలిసిందా మరి నేను చెప్పిన ఈ తత్వం? నీ 4 ఆశ్రమాల్లోనూ ఎక్కడైనా ఉన్నదా? చెప్పు. నువ్వు చెప్పలేవులే, అందుకు సిగ్గుపడక్కర్లేదు. బ్రహ్మవాదులైన వారికి మాత్రమే ఇది తెలుస్తుంది. చతురాశ్రమాలకి అవతల ఉన్న ఈ అతీతాశ్రమాన్ని చేరుకోవడానికి వేదమాత ఆ చతురాశ్రమాల్ని ఏర్పరిచింది. నాయన, తత్వం తెలియక తెలిసిన వారి దగ్గరికి తెలుసుకోక అరాకొరా చదువుతో అతి తెలివితో నన్ను నిందించేవారు అధోగతి పాలవుతారు. నీవిలాగా కాక నిజమైన ఆర్తితో సత్యాన్ని అన్వేషించడానికి పూనుకున్నావు కనుక నీ కర్మలు ఫలించి నీ చిత్తం శుద్ధమై నీకు ఈ తత్వం అవగతమవుతుంది. అప్పుడు నీ అంతట నువ్వే ఈ ఆశ్రమంలోకి వస్తావు. అంతేకాని ఒకరు ఇస్తే వచ్చేది కాదు, ఒకరు పుచ్చుకునేది అంతకన్నా కాదు. ఆ ఆశ్రమంలోకి వచ్చాక నాలాగా నువ్వు ఉండవచ్చు. అయితే ఈలోగానే తొందరపడి ఆయన చేశాడు నేనెందుకు చేయకూడదనో, ఆయన చేశాడు కనుక అదే మంచిదయ్యుంటుందిలెమ్మనో నువ్వు నాలాగా చెయ్యరాదు. ఎవడైనా చేశాడో ఇక మరి లేచే పనిలేదు. శాశ్వత నరకమే వాడి గతి. నాతో పోల్చుకోనే రాదు. నేను కళ్ళు తాగుతాను, సలసల కాగే సీసము తాగుతాను. ఇటు వచ్చి యువతిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాను, అటు పోయి భగభగమండే అగ్నిగుండంలో కూర్చుంటాను, ఇటు కుక్కల్ని తాకుతాను, అటు సూర్యమండలాన్ని తడిమి వస్తాను. నాలాగా చెయ్యాలనుకునేవాణ్ణి ముందరగా 2 పనులు చెయ్యమను.
బాబు పింగళనాగా, నీ మీది ప్రీతి వల్ల రహస్యమైనది చెబుతున్నాను విను. నేనొకప్పుడు వికృత విపరీత వర్తనంగా కనిపిస్తూ ఉంటాను. అది కేవలం కనిపించడం మాత్రమేనని భావితాత్ములైన ఈ మహర్షి శ్రేష్ఠులంతా ఎరుగుదురు. తరువాత అడిగి చూడు కావాలంటే. ఒకప్పుడు భక్తుల భక్తిని పరీక్షించడానికి, మరొకప్పుడు ప్రియ శిష్యుల అరిష్టాన్ని శమింపచేయడానికి నేనలా చేయవలసి ఉంటుంది. అది చూసి నువ్వు మోహంలో పడకు. శ్రద్ధగా సత్కర్మలను ఆచరించు. నీ గురువులు చెప్పినట్టుగా, ఈ మహర్షులంతా ఆచరించి చూపుతున్నట్టుగా తూచా తప్పకుండా పట్టుదలగా ఆచరించు. అప్పుడు నీకు సత్వరమే తత్వ సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు నీకు 5వ ఆశ్రమం అంటే ఏమిటో స్వయంగా తెలుస్తుంది. అలా చెబుతూనే స్వామి తన దక్షిణ హస్తాన్ని పింగళనాగుడి శిరస్సున ఉంచాడు. వెనువెంటనే ఆనందావేశం తన్ను కమ్మివేయగా ఒళ్ళు మరిచిన పింగళనాగుడు లేచి నమస్కరించి స్వామిని అనేక విధాలుగా స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రంలో సకల వేదాంతార్థము గతార్థమైపోయింది. అలా స్తుతించి చివరికిలా అన్నాడు, సత్యం సత్యం స్వామి, ఆ తత్వమే ఈ దత్తాత్రేయుడు, ఈ స్వామి, ఈ ప్రభువు, ఈ గురువు, ఈ శివుడు. స్వామి, నిన్ను నేను శరణుజొచ్చాను. అజ్ఞానం వల్ల పొరలు కళ్లకు కమ్మి కూసిన కారు కూతలను స్వామి నువ్వు మనసులో పెట్టుకోకు. నాకు నువ్వే దిక్కు. నన్ను నీ కడుపులో పెట్టుకుని కాపాడు. నన్నీ సంసార ఘోర సర్పాన్నించి కాపాడు. పింగళనాగుడు మహావేశంలో ఊగిపోతూ అలా ప్రార్థించగానే దత్తాత్రేయ స్వామి శివరూపం ధరించి నోటిని పెంచి తెరచి రా అన్నాడు. పింగళనాగుడు పరమానంద భరితుడై స్వామి ఉదరంలోకి నడిచాడు. వెంటనే స్వామి లింగాకృతితో అక్కడ స్థిరరూపంగా వెలసి నిలిచిపోయాడు. అప్పట్నుంచి ఆ క్షేత్రంలో ఆ శివలింగ స్థలం మరింత మహిమాన్వితమై ప్రసిద్ధికెక్కింది. పద్మతీర్థంలో స్నానం చేసి దానాలు చేసి మునిని ఉదరంలో దాచుకున్న ఆ శివలింగానికి, ఆ అమరక వృక్షానికి ప్రదక్షిణం చేసిన వారికి మరుజన్మ ఉండదని ఆ తరువాత స్వామి మునులకు వివరించాడు. ఆ విధంగా యథార్థ జిజ్ఞాసువైన పింగళనాగుణ్ణి ఉద్ధరించిన తరువాత స్వామి మళ్ళీ తన యథా రూపాన్ని స్వీకరించి వచ్చి యజ్ఞ కార్యక్రమాలను యథావిధిగా నిర్వహింపచేయసాగాడు. ఆ యాగక్రమమంతా చతుర్వేద విధులైన మహామునీశ్వరులకే కొత్తగా ఉంది. ఏ పూట కాపూట అప్పుడు నడవవలసిన కార్యక్రమ విధానాన్ని దత్తస్వామే స్వయంగా వివరిస్తాడు. వాళ్ళు చేస్తూ ఉంటారు. అవసరమైనప్పుడల్లా స్వామి అందిస్తూ ఉంటాడు. ఇలా జరుగుతోంది యజ్ఞం. ఆ యజ్ఞం పేరేమిటంటే రేణుకా యాగం అంటాడు స్వామి. ఏదో పరశురాముడి తల్లి పేరు పెట్టాడు లెమ్మని కొన్నాళ్ళు ఊరుకున్నారు మునులు. కానీ ఆ యాగం జరుగుతున్న రోజుల్లో దత్తస్వామి కదిలితే మెదిలితే రేణుక అని, ఏకవీర అని, జగన్మాత అని ఏదో దేవి స్మరణ చేస్తూ ఉండేవాడు. తరచూ రేణుకా నామాన్ని ఉచ్చరించేవాడు. అది విని రాను రాను మునుల మనస్సుల్లో సందేహం బయలుదేరింది. ఈ రేణుక అన్నది కేవలం ఒక మానవ మాతృరాలి పేరై ఉండదు, అందులో ఇంకా ఏదో నిగూఢత్వం ఇమిడి ఉంటుంది అని. యజమాని అయిన పరశురాముడికి సందేహం ఇదివరకే వచ్చింది. మళ్ళీ తన ప్రతిజ్ఞ వగేరాల్లో పడి మర్చిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఆ సందేహం ఉవ్వెత్తున లేచింది. కానీ తనిప్పుడు మౌన నియమానికి బద్ధుడు కనుక చేసేది లేక మనస్సులోనే స్వామిని ప్రార్థిస్తూ ఉండిపోయాడు. మహర్షులు మాత్రం ఒకనాడు విశ్రాంతి సమయంలో స్వామి ఉల్లాసంగా ఉండటం చూసి, దేవా, రేణుక రేణుక అంటావు, రేణుక యాగమంటావు, ఎవరా రేణుక, ఆమె తత్వం ఏమిటి, వివరంగా చెప్పు అని ప్రార్థించారు. అది విని స్వామి పరశురాముడిని పిలిచి, రామా, నువ్వు పరాక్రమంలో అద్వితీయుడివి, దేవ దానవులందరినీ జయించిన కార్తవీర్యుడిని జయించావు కనుక త్రిలోకాధిపతివి. బుద్ధిలో నీ అంతటి వాడు లేడు. సాక్షాత్తు పరమేశ్వరుడికి శిష్యుడివి. గణాధిపతి నీకు స్వయంగా ఆత్మస్వరూప బోధ చేశాడని విన్నాము. ఇంతటి మహనీయుడివి కనుక నీ తల్లి రేణుకాదేవి తత్వమేమిటో, ఆవిడ నిజరూపమేమిటో నీకు బాగా తెలిసి ఉంటుంది. నీకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? కనుక ఆ తత్వాన్ని నాకు వినిపించు. పర్వాలేదు, నేను అనుమతిస్తున్నాను. మౌనం విడిచి మాట్లాడు అన్నాడు. అప్పుడు పరశురాముడు, దేవా, రేణుకాదేవి నా కన్న తల్లి అనుకున్నానే కానీ ఆవిడ కడుపున పుట్టి కూడా అంతకన్నా అధికంగా ఏమీ తెలుసుకోలేకపోయాను. మొదటిసారిగా నీ దర్శనం అయ్యేదాకా అసలు ఆ అనుమానమే కలగలేదు. నువ్వే చెప్పి నాకు ఆనందం కలిగించు అన్నాడు. స్వామి నవ్వి ఇలా అన్నాడు, అయితే విను, చెబుతున్నాను. రామా, నీ తల్లికి సూక్ష్మ శరీరమని స్థూల శరీరమని రెండున్నాయి. వాటినే సాకారం నిరాకారం అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు విఘ్నులు.
ఈ కొండలు, నదులు, అరణ్యాలు, తీర్థాలు, గోళాలు, లోకాలు, చతుర్దశ భువనాలు ఎన్నెన్ని చెబుతామో చరాచరమైన జగత్రయం అంతా కూడా నీ తల్లి ఆ రేణుకామాతకు, ఆ ఏకవీరామాతకు, ఆ పరాత్పరకు స్థూల శరీరం. ఇక పరబ్రహ్మమే ఆమెకు సూక్ష్మ శరీరం. రామ, జాగ్రత్తగా విను. ఆ రేణుకాదేవి జగన్మాత. ఆమెయే కార్యార్థమై నీ తల్లిగా మళ్ళీ రేణుక అనే పేరుతోనే అవతరించింది. తన పని తీరాక స్వస్థలానికి వెళ్ళిపోయింది. అందుచేతనే ఆ జగన్మాత వచ్చి విశ్రమించిన ఆ అమలకీతరు ప్రాంతం పరమ పవిత్రమైన క్షేత్రం. అది రేణుకాలయం. ఆమె స్నానం చేసిన ఈ సరస్సు పేరు మాతృతీర్థం. అదే రేణుకా తీర్థం. దీన్ని నీవు బాణపు దెబ్బతో సహ్యాద్రిని ఛేదించి సర్వతీర్థమయంగా కల్పించావు. నీ తల్లి స్నానం చెయ్యటం వల్ల ఇది పవిత్రమై మాతృతీర్థం అయింది. రామా, నీ పని తీరినాక ఈ అమలకి వృక్షం క్రిందే విశ్రమించమని నీ తల్లి కూడా చెప్పింది. గుర్తుంది కదా? స్వామి ఇలా చెబుతూ ఉండగానే అమృతామలకం కింద రేణుకాదేవి సాక్షాత్కరించింది. అప్పుడు దత్తాత్రేయ స్వామి మహా ఉత్సాహంతో మునులందరినీ ప్రోత్సహిస్తూ ఆవిడ దగ్గరకు వెళ్ళి ఆ దేవిని అతి లోకోత్తరంగా అర్చించసాగాడు. స్వామి భక్తి ఆవేశాన్ని చూసి మహామహర్షులే ఆశ్చర్యపోయారు. ఆ అర్చనలో స్వామి చూపుతున్న మహత్యాన్ని చూసి వారు మరింత ఆశ్చర్యచకితులయ్యారు. పాల సముద్రాన్నించి పాలు, పెరుగు సముద్రాన్నించి పెరుగు, నేతి సముద్రాన్నించి నెయ్యి, కృష్ణామలక వృక్షం నుంచి తేనె, పంచదారలు గ్రహించి స్వామి ఆ తల్లికి పంచామృతాభిషేకం చేశాడు. ఆ తరువాత సర్వతీర్థ దేవతల్ని ఆహ్వానించి ఆయా తీర్థ జలాలతో శుద్ధోదకాభిషేకం చేశాడు. ఆ తరువాత ఉపచారాలు చేసి దివ్య నీరాజనాలెత్తాడు. ఆ విధంగా లోకోత్తరమైన పూజా భక్తావేశంలో మునిగి మహర్షులంతా మైమర్చి ఉండగా ఉన్నట్టుండి స్వామి అంతర్ధానమైపోయాడు. అప్పుడు యజ్ఞ సదస్సులో చేరి ఉన్న దేవతలు, మునులు, విద్వాంసులు మొదలైన వారంతా ఆశ్చర్యచకితులై స్వామి ఏడి, స్వామి ఏడి అంటూ తమ తమ తపశక్తులన్నీ ఉపయోగించి స్వామి కోసం ముల్లోకాలలోనూ వెతకసాగారు. అయినా స్వామి ఎక్కడా కనిపించలేదు. వారంతా ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఇదేమిటా అని చర్చించుకోసాగారు. లేచినా, కూర్చున్నా, పడుకున్నా, మాట్లాడుతున్నా, మౌనంగా ఉన్నా, ఏం చేస్తున్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయనకెప్పుడు రేణుకా ధ్యానమే. మరో ప్రసక్తే లేదు. అందుచేత ఆయన ఆ రేణుకాతత్వంలో లీనమయ్యాడో ఏమో అన్నారు దేవతలు. రేణుకాతత్వం మనకేం తెలుసు? దత్తస్వామి హృదయం మాత్రం మనకేం తెలుసు? ఆ దేవి తన దివ్య తేజస్సుతో ఆయన్ని ఆచ్ఛాదించేసిందేమో, లేక స్వామి స్వయంగా రేణుక కోసం ఏ పాతాళాల ఆవలికో వెళ్ళాడేమో అన్నారు ఋషులు. ఎక్కడికో వెళ్ళాడు అనుకోవడం దేనికి? తను లేనప్పుడు మనం ఏం చేస్తామో చూడాలని ఇక్కడే అదృశ్యంగా ఉండి అంతా చూస్తున్నాడేమో అన్నారు సిద్ధులు. మనం ప్రశాంతంగా కూర్చోవడం మంచిది. ఆ దిగంబర స్త్రీని తీసుకొని మద్యం సేవిస్తూ స్వామి ఈ క్షణంలోనే మళ్ళీ ప్రత్యక్షం కావచ్చు. ఎవరు చెప్పగలరు అన్నారు విద్యాధరులు. అయ్యా, ఇంతెందుకు? మాయ ఆయనకు స్వాధీనంలో ఉంటుంది కనుక క్రీడగా అజ్ఞాన వాగులను తన మీదే ఆచ్ఛాదన చేసుకుని ఇక్కడే ఉండి ఉంటాడు మనలో ఒకడుగా అన్నారు చారుణులు. ఇలా ఎవరి అంత పరిపాకానికి తగ్గట్టు వారు స్వామిని గురించి ప్రసంగిస్తూ ఉండగా చిరునవ్వు నవ్వుకుంటూ మళ్ళీ సాక్షాత్కరించాడు స్వామి. సభలో పెద్ద ఆనంద కలకలం బయలుదేరింది. ఉన్నవారంతా బిలబిలమంటూ స్వామి చుట్టూ మూగి నమస్కరిస్తున్నారు. ఆనందంలో గంతులు వేసేవారు గంతులు వేస్తున్నారు. కూచుని ధ్యానించేవారు ధ్యానిస్తున్నారు. స్తుతి చేసేవారు స్తుతి చేస్తున్నారు. అప్రతిభులై గుడ్లు అప్పజెప్పి చూసేవారు చూస్తున్నారు. చివరికి అందరూ చేరి స్వామిని ఇలా అడిగారు. అయ్యా, మంత్రదృష్టులైన మహర్షులకు కూడా కనిపించకుండా వెళ్ళిపోయావే, మరి నువ్వెక్కడికి వెళ్ళావు? ఇలాంటి అసాధ్యమైన కార్యం చేయటానికి మరెవరికీ సాధ్యం కాదు. ఇంత తపస్సు మరెవ్వరూ చెయ్యలేరు. నువ్వు వెళ్ళిన చోటే కనుక్కోలేకపోయాం మేమంతా కలిసి కూడా. స్వామి, దయతో మాకు తత్వాన్ని చెప్పు. ఆ మాటలు విన్న స్వామి చిరునవ్వు నవ్వి, ఏమీ లేదయ్యా, ఈ యజ్ఞపు గోలలో పడి ఉండటం వల్ల సంధ్యావందన కాలం సంగతి సరిగ్గా చూసుకోలేదు. కాలాతిక్రమణం అవుతోందని గ్రహించి సకాలంలో సంధ్యావందన మహాయజ్ఞాన్ని ఆచరించడం కోసం అలా హఠాత్తుగా వెళ్ళవలసి వచ్చింది. సంధ్యాదేవి దగ్గరికి వెళ్ళి సంధ్యావందనం పూర్తి చేసుకుని వచ్చాను అన్నాడు. ఆ మాట వినేసరికి మరీ ఆశ్చర్యమైంది మహర్షులకు. సంధ్యావందనం తాము రోజు ముప్పుటలా చేస్తున్నదే, మరి ఇదేమిటి? ఈయన నేను సంధ్యాదేవి దగ్గరకు వెళ్ళి వచ్చానంటాడు,
మరి తామంతా ఇక్కడ కూర్చునే సంధ్యావందనం చేస్తున్నారు కదా. ఈ సందేహాలు తీరక వారు మళ్ళీ స్వామిని అడిగారు, స్వామి, ఆ సంధ్య ఎవరు, దాని కాలమేమిటి, దాని కర్త ఎవరు, దాని తత్వం ఏమిటి, ఆ చోటేమిటి, అక్కడికి పోయే మార్గం ఏమిటి, అన్నీ వివరంగా చెప్పు, అనుగ్రహించు. అది విని దత్తస్వామి గంభీర స్వరంతో ఇలా అన్నాడు, మహనీయులారా, ధ్యానపరులైన సర్వయోగుల నిర్మల హృదయాలలోనూ సర్వదా నివసించే యోగీశ్వరి అయిన రేణుకాదేవే సంధ్య. ఆవిడ ఒక్కతే వందనీయ. ఆవిడికి నేను వందనం చేసొచ్చాను. ఆమె సమస్త వస్తువుల సంధులలోనూ చిత్తవృత్తుల సంధులలోనూ గోచరిస్తూ ఉంటుంది కనుక ఆమెకు సంధ్య అని పేరు. సమస్త కాలాంశ సంధులలోనూ ఆవిడే ప్రకాశిస్తూ ఉంటుంది. అందుచేత సర్వకాలాలలోనూ ఆవిడికి వందనం చేస్తూ ఉండాల్సిందే. కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు, ఇప్పుడు అప్పుడు అనేమిటి, ఎప్పుడు ఆవిడ వంధ్యురాలే. మహాత్ములంతా అలాగే చేస్తూ ఉంటారు. ఆ మాటలు విని పండితులైన మునీశ్వర్లంతా తెల్లమొగాలు వేసుకొని ఒకరినొకరు చూసుకోసాగారు. అప్పుడు పెద్దలైన వారు పిన్నల చిక్కును గ్రహించి వారిని అనుగ్రహించగోరి స్వామిని మళ్ళీ ప్రశ్నించారు. అయ్యా, నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ లోకంలో మా బోటి వాళ్లమంతా ఎప్పుడూ ఏదో ఒక బాధలో ఉండి రోజూ కాసేపు ధ్యానం చేయడానికే కాలం చాలకుండా ఉంటాం కదా. అలాంటి వాళ్ళని మీరు సర్వావస్థల్లోనూ సంధ్యావందనం చేస్తూ ఉండాలంటే అది మా వల్ల అయ్యే పనా? మరి మాగతేమిటి అన్నారు. అది విని స్వామి ఇలా అన్నాడు, మహర్షులారా, మూలభూతమైన కాలం అఖండం, కానీ మానవ దృష్టి చేత అది యుగాలుగా, సంవత్సరాలుగా, మాసాలుగా, దినాలుగా, ఘడియలుగా, క్షణాలుగా ఇలా అనేక ఖండాలు చేయబడుతుంది సౌకర్యం కోసం. అందువల్ల కరుణామయ్య అయిన సంధ్యాదేవి కూడా ప్రాధాన్య వివక్ష చేసి తనను విభజించుకున్నది. మాసాలలో చైత్ర, ఆషాఢ, కార్తీకాలలో ఆవిడ్ని విశేషంగా ఆరాధించాలి. ఇక ప్రతిరోజు ప్రాతర్, మధ్యాహ్న, కాలాలు అనే త్రిసంధ్యల్లోనూ ఆవిడను తప్పక అర్చించి తీరాలి. తమ తమ వర్ణాశ్రమాలకు అనుకూలంగా ఈ సంధ్యావందనం చెయ్యని వారికి సర్వ సత్కర్మలు నిష్ఫలాలవుతాయి. అందువల్ల సమయం తప్పకుండా ప్రతిరోజు త్రిసంధ్యలలోనూ ఈ సంధ్యావందనాన్ని తప్పక చెయ్యవలసి ఉంది. ఇది కాలానువర్తిని అయిన సంధ్యాదేవి స్వరూపం. ఆమెయే మహాకాళి అయి ఇడానాడిగాను, మహాలక్ష్మి అయి పింగళ నాడిగాను, ఏకవీరగా సుషుమ్నా నాడిగాను మన శరీరాల్లో నివసిస్తోంది కనుక ఇందాక చెప్పిన 3 సంధ్యాకాలాల్లోనూ ఈ 3 నాడులతోనూ కూడిన యోగ విధానంతో సంధ్యాదేవిని ధ్యానించిన వారికి ఆ జగజ్జనని ఏకవీర దర్శనం లభిస్తుంది. కనుక మీరంతా అలా చెయ్యాలి. స్వామి ఆ విధంగా మునులకు, దేవతలకు సంధ్య, రేణుక తత్వబోధ చేసి ఇక మళ్ళీ యాగకాలమైందని లేచి యజ్ఞ కార్యక్రమాలను చేపట్టాడు. మహర్షులంతా స్వామి చెప్పిన మాటలు మననం చేసుకుంటూ అనంతర కార్యక్రమాల్లో ప్రవర్తించారు. ఈనాటికి కూడా శాక్తేయ తంత్ర సాంప్రదాయాలన్నింటికీ దత్తాత్రేయ స్వామి ఆద్యుడని, ఆయన విరచించిన దత్తాత్రేయ సంహితే ఆ గ్రంథాలలో ప్రప్రథమమని విఘ్నులు చెబుతారు. ఆది గురువైన దత్తమూర్తి అలా అనుదినం ఏదో ఒక అపూర్వము, అమూల్యము అయిన ఒక బోధ చేస్తూ ఉండగా మహర్షులంతా ఇనుమడించిన ఉత్సాహంతో యజ్ఞక్రియలు నిర్వర్తించారు. యజ్ఞం సాంగంగా మహావైభవంగా ముగిసింది. అప్పుడు పరశురాముడు చాతుర్హోత్ర విధానాన్ని అనుసరించి అథర్వుడైన కశ్యప ప్రజాపతికి సమస్త భూమండలాన్ని దక్షిణగా ధారపోశాడు. ఆ మహా ఔదార్యాన్ని చూసి దేవతలంతా కరతాళ ధ్వనులు చేశారు. తక్కిన ఋత్విగ్గణానికి కూడా పరశురాముడు వారి మనస్సులలోని కోరికలు ఎరింగి కావలసినవన్నీ ఇచ్చాడు. తరువాత శ్రీ సద్గురు దత్తస్వామిని కూర్చోబెట్టి రత్నరాసులతోనూ స్వర్ణాభరణాలతోనూ విశేషంగా అర్చించాడు. అప్పుడు దత్తస్వామి ఆ రత్నాలను, ఆభరణాలను బ్రాహ్మణులకు పంచిచ్చేశాడు. కశ్యపుడు కూడా భూమిని బ్రాహ్మణులకు పంచిచ్చేశాడు. ఇది చూసి పరశురాముడు ఇతోధిక ప్రేమతో వారిద్దరిని మళ్ళీ పూజించాడు. తరువాత సరస్వతీ నదిలో అవభృత స్నానం చేసి యజ్ఞదీక్ష పరిసమాప్తి చేశాడు భార్గవరాముడు. ఆ విధంగా దత్తస్వామి పర్యవేక్షణలో యజ్ఞం సాంగంగా సఫలం అయిన తరువాత పరశురాముడు స్వస్థచిత్తుడైన దత్తస్వామి సేవ చేసుకుంటూ ఆ అమలకి వృక్షం క్రింద విశ్రాంతి తీసుకుంటూ కొంతకాలం గడిపాడు. ఇప్పుడు మనస్సులో క్రోధం లేదు, ఉద్వేగం లేదు.
చేసిన ప్రాయశ్చిత్త యజ్ఞం వల్ల పాపం కూడా నశించింది. అమలక వృక్షం క్రింద రేణుకోపాసన చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటున్నాడు. అయినా ఆ తపస్వి అంతరాలలో ఏదో ఒక అనిర్విచ్యమైన అశాంతి వదలకుండా వెన్నాడుతూనే ఉంది. తాను ఉపాసన చేస్తున్న కొద్దీ పెరుగుతూ హేతువేమీ కనిపించని ఈ అశాంతికి తల్లడిల్లి పోసాగాడు. రాను రాను ఆ అశాంతి జ్వాల దుర్భరమై ఉన్నచోట ఉండలేక సహ్యాద్రి పరిసర ప్రాంతాలన్నీ చుట్టబెట్టి వస్తూ ఉండేవాడు పరశురాముడు. అలా ఒకరోజు అడవుల్లో తిరుగుతూ ఉండగా ఉన్మత్తాకారంలో ఉన్న సంవర్తక అవధూత అనే ఒక మహర్షిని చూశాడు. చూడటంతోటే ఆయన ముఖంలోని కాక ప్రతి అణువులోనూ పొంగులెత్తుతున్నట్లు కనిపిస్తున్న మహానంద ప్రవాహం చూసి దిగ్భ్రాంతి చెందాడు పరశురాముడు. వెనువెంటనే ఆయన పాదాల మీద వాలి, అయ్యా, నిర్నిబంధంగానూ నిష్కారణంగానూ అనంతంగానూ పొంగులెత్తుతున్న ఈ మీ ఆనందానికి హేతువేమిటి? నాకు కూడా ఇలాంటి ఆనందం దక్కాలంటే ఏం చెయ్యాలి అని సవినయంగా ప్రశ్నించాడు. అప్పుడా ముని దయాపూర్వకంగా నవ్వి, నాయనా, దత్తస్వామిని ఆశ్రయించు అని పలికి మౌనం వహించాడు. ఆ మాటతో పరశురాముని హృదయంలో ఆర్తి కట్టలు తెంచుకొని ప్రవహించింది. తను నిజంగా మూర్ఖుడు, తల కింద బంగారపు కొండను పెట్టుకుని పోయి ఎవరినో యాచించినట్లయింది అనుకుంటూ ఆశ్రమానికి వచ్చి ఎదురుగా ప్రసన్నవదనుడై కూర్చుని ఉన్న దత్త స్వామి పాదాల మీద వాలి, స్వామి, ఈ అశాంతిని తొలగించు, జ్ఞానభిక్ష పెట్టు, అఖండమైన ఆనందాన్ని ప్రసాదించు అని దీనంగా ప్రార్థించాడు. అది విని స్వామి ప్రేమపూర్వకంగా చూస్తూ, నాయనా, నీవు శ్రద్ధాపూర్వకంగా మహోపాసన చేశావు కనుక నీ చిత్తం పరిపక్వమై పరిశుద్ధమై నీకిలాంటి ప్రశ్నలు పుట్టినాయి. నేను కూడా ఈ ప్రశ్నల కోసమే ఎదురు చూస్తున్నాను అని ఆత్మవిచార లక్షణమైన తత్వవిద్యను అనుభవపూర్వకంగా పరశురాముడికి అనుగ్రహించాడు. స్వామి పరశురాముడికి చేసిన ఆ మహాబోధే త్రిపుర రహస్యం గ్రంథంగా ఇప్పటికీ విశేష ప్రచారంలో ఉంది. ఆ రకంగా సిద్ధజ్ఞానుడై ప్రశాంతుడైన పరశురాముడు అక్కడి నుంచి కదిలి మహేంద్ర పర్వతం మీద నివాసం చేశాడు. ఈ విధంగా ఇటు కార్తవీర్యుణ్ణి అటు పరశురాముణ్ణి కూడా సమంగానే ఆదరించి ఎవరికి కావలసింది వారికిచ్చి ఇద్దరికీ శాశ్వతమైన శాంతినిచ్చినవాడు శ్రీ దత్త సద్గురువే అని తెలిసినప్పుడు ఈ లోకయాత్ర అంతా నిజానికి ఆయన తాను స్వయంగా నిర్ణయించి ఉంచినదేనని, ఆయనే పంచకృత ప్రాయణుడని, అందువల్లే ఆయనకు అందరూ ఇష్టలేనని మనకు తెలియక మానదు. సృష్టి స్థితి సంహారకుడైన సాక్షాత్తు నారాయణుడే త్రిమూర్తి అంశాలను గ్రహించి తాను దత్తాత్రేయ అవతారం పొందాడని ప్రమాణవచనాలు చాలా ఉన్నాయి. విష్ణుమూర్తికి అవతారాలు చాలా ఉన్నాయి, కానీ భక్తికి అత్యంత సులభంగా వసుడవడమే ఈ దత్తావతారంలోని ప్రత్యేకత, విశిష్టత. రండి రండి జనులారా, రండి, భక్తితో ఆకో పువ్వో పండో చివరికో ఉద్ధరణుడు నీళ్ళో నాకియ్యండి. ఇచ్చేది భక్తితో ఇయ్యండి. నేను భక్తికి సులభుణ్ణి. ఆ భక్తి రమ్మంతుంటే నేను కొండంత సంతోషించి మీరు కోరిన దానికంటే అధికంగా ఇస్తాను, మిమ్మల్ని ఉద్ధరిస్తాను అని స్వామి ప్రతిజ్ఞ చేశాడని పురాణాల్లో ఉంది. అందువల్లే అవతారాల్లోకెల్లా దత్తావతారమే శ్రేష్టమైంది. మరిన్ని విశేషాలతో మరో భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.